అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. ప్రియ దేవుని బిడ్డలారా, 3 దినాల ఉపవాస కూడికల్లో ఇది ఆఖరి దినపు ఆఖరి కూడిక. పైగా ఇది ఆదివారము గనుక, రొట్టె విరిచే దినము గనుక ప్రభు సన్నిధానంలో ఈ ఆరాధన కార్యాన్ని కూడా మనం జరిపించుకుంటూ ఉన్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుని మనం ప్రభు బలలోనికి వెళ్దాం. తర్వాత 2వ వర్తమానాన్ని నేర్చుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 21 4వ వచనం. అహంకార దృష్టియు గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కనులు ముయ్యండి. దేవుని సహాయం కోరుకుంటూ మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, సమయంలో నాతోనూ నీ పిల్లలందరితో మీరే మాట్లాడండి. నీ దాసుడు వట్టివాడు, ఏమి ఎరగనివాడు నాయన. మీరు మాట్లాడితేనే నీ దాసునికి కానీ మీ పిల్లలకు కానీ ప్రయోజనం కలుగుతుంది. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక నాయన, ఇంటింటను బహిరంగంగా ఆనాడు పౌలు చెప్పాడు నాయన. ఈరోజు కూడా ప్రయోజనకరమైనది దాచుకోకుండా మాతో మీరు మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి సాతాను శక్తులను యేసు నామములో బంధించి దూరముగా పారద్రోలు. యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 దినాల ఉపవాస కూడికలలో నిన్న ఉదయకాలము, రాత్రికాలం కూడా, రాత్రి సమయంలో కూడా ఒకే విషయాన్ని మనం ధ్యానం చేసాం. మొదట రక్షణ పొందిన వారు తమ రక్షణ పోగొట్టుకోవడానికి గల కారణాలు. నిత్య రక్షణ అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా ఉంది. ఒకసారి రక్షణ పొందామనంటే ఇక రక్షణ కోల్పోయేటువంటి అవకాశం అనేది లేనే లేదు. రక్షణ పోగొట్టుకోవడం అనే పాయింట్ లేనే లేదు. ఎందుకు అని అంటే, నీ క్రియల వల్ల దేవుడు నీకు రక్షణ ఇవ్వట్లేదు, తన కృప ద్వారానే దేవుడు రక్షణ ఇస్తున్నాడు. కృప ద్వారా రక్షణ పొందేవు గనుక నువ్వు చేసే తప్పిదాలను బట్టి, నువ్వు చేసేటువంటి పొరపాట్లు, అతిక్రమ కార్యాలను బట్టి నీ రక్షణ అనేది పోవడానికి అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా ఒకవేళ తప్పు చేసినందుకు రక్షణ దేవుడు తీసేస్తే, మరి రక్షణ క్రియల వల్ల రాలేదే. మరి రక్షణ క్రియల మూలంగా రాలేదు కనుక నువ్వు చేసే పనుల మూలాన్ని బట్టి నీ రక్షణ కోల్పోవు అని కొంతమంది అతివాదులు తయారయ్యారు. ఈ అతివాద సిద్ధాంతం ఏం చేస్తుందంటే, నిత్య రక్షణ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఇంక అసలు రక్షణ పొందిన తర్వాత నువ్వు మరలా పాపం చేసినా సరే నీ రక్షణ పోదు, నీ బహుమానం పోద్దేమో. ఒకవేళ ఎలా బ్రతికినా పర్వాలేదు, నువ్వు కృప ద్వారా కదా రక్షణ పొందావు అని ఒకసారి ములిగేసిన తర్వాత నీ ఇష్టానుసారంగా బ్రతికేయమని నేర్పించేటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటికి బైబిల్ ఏమాత్రము అంగీకరించదు. బైబిల్ అంగీకరించదు. ఎందుకంటే మనం చదువుకున్నాం ఇంతకుముందు, మరలా చదువుదాం. యోధాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాడు. ఐగుప్తులో నుండి రక్షణ పొందారు, కానీ తర్వాత అయితే రక్షణ పోగొట్టుకున్నారు, నాశనం అయిపోయారట. ఇది ఎందుకు చెబుతున్నాడు అంటే, మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది అని.
మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది కనుక ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. హెబ్రీలకు రాస్తూ పౌలు భక్తుడు 12వ అధ్యాయంలో 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకు చూసుకోవాలి అంటే అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న యాసావులాగా ఉన్నతమైన అనుభవాన్ని పొంది దాన్ని పోగొట్టుకున్నటువంటి వారి పరిస్థితి మీ జీవితంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రక్షణ పొందిన తర్వాత ఇంకెప్పటికీ నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఎలా బ్రతికేసినా సరే నీ రక్షణ పోగొట్టుకో అనేది కేవలం ఫాల్తు సిద్ధాంతం. అది కేవలము అవివేక సిద్ధాంతమే తప్ప వాక్యానుసారం కాదు. హెబ్రీ పత్రికలోనే క్లియర్గా చెప్పాడు, 10వ అధ్యాయం 26వ వచనం, మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకును ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల. ఇంకా ఆఖరి 29లో లాస్ట్ మాట, తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచుచున్నది. అర్థమైందా? ఒకసారి రక్షణ పొందిన తర్వాత నేను ఎలా బ్రతికినా పర్లేదు, దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు, ఇంకా నా బెర్త్ కన్ఫర్మేషన్ అయిపోయింది. ఆర్టీసీ బస్సులో కచ్చి వేస్తే ఆ సీట్ నాదే. అలాగే ఉండదు పరలోకం. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే దేవుడిచ్చిన ఉన్నత రక్షణ పోగొట్టుకుంటావు. జాగ్రత్త. నేడు అనే సమయం ఉంటుండగానే ప్రతివాడు ఏం చేయాలంటే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఏం పర్లేదు, గుండెల మీద చేసుకుని హ్యాపీగా బ్రతికి చనుకోవడానికి లేదు, భయపడుతూనే ఉండాలి. ఇదేం సార్ భయపడొద్దు అన్నాడు యేసయ్య, నువ్వు భయపడుతూనే బతకమంటావేంటి అంటే, అసలు రక్షణ కొనసాగించుకోవాలంటే ఏముండాలి? భయం ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2:12 చదువుతాం, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నదే. ఫిలిప్పీ పత్రికలో చెబుతున్నాడు, మీరు భయముతోనూ భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతోను వణుకు ఎందుకు? భయంతో వణుకుతో ఎందుకు రక్షణ కొనసాగించుకొని? పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. రక్షణ పోగొట్టుకునే ప్రమాదం ఉంది గనుక రక్షణ పోగొట్టుకోకుండా ఉండడం కొరకు ఏం చేయాలి? భయం ఉండాలి, దైవ భయం ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. భయముతోనూ వణుకుతోనూ ఏం పర్లేదు, నా ఇష్టం వచ్చిన నేను బ్రతికేస్తాను. ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత అది చచ్చే వరకు కూడా బ్రతకడానికి జాగ్రత్తగా ఉండాలా లేదా? రోడ్డు ఎక్కామండి, ఉదాహరణకి రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కేర్లెస్గా, నేను చాలా కోప్పడేది, నాకు చిరాకు తెప్పించే పని ఏంటి తెలుసా? మొబైల్ ఫోన్ ఇలా పెట్టి ఇలా మెడ ఉంచి రైమని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ టర్నింగ్లో కూడా మొబైల్ ఫోన్ తీయడు. అలాంటి వాడికి ఏదన్నా ఒక కొత్త రకం ఆయుధం కనిపెట్టాలి అని నా ఆలోచన. ఎలాగంటే మన పక్కన కార్లు వెళ్ళేటప్పుడు ఆయుధం ఇచ్చుకుని కొట్టామనుకోండి, ఆడి మెడ ఇలా ఉండిపోవాలి, సెట్ అయిపోవాలన్నమాట. బుద్ధి లేని గాడిదలు అలా పెట్టేవాడు, అందరూ బుద్ధి లేని గాడిదలు. ఎందుకు తెలుసా? వాడు కాదు, పక్కన కూడా
ఈ రిస్క్లో పడేస్తాడు. రోడ్డు ఎక్కిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని బండి నడపాలి. అది బైక్ కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇష్టానుసారంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే వాడితో పాటు చాలామందిని ఇరకాటంలో పెట్టిన వాళ్ళు అవుతారు. అలా ఎవరినైనా ఇరకాటంలో పెట్టొద్దు. ఎప్పుడు కూడా మనం రోడ్డు మీద వెళ్ళామంటే ప్రయాణం ముగించేంత వరకు చాలా జాగ్రత్తగానే వెళ్ళాలి. 1000 కిలోమీటర్ల ప్రయాణం జాగ్రత్తగా చేసి వచ్చాం. ఇంటికి దగ్గరకు వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేసాం అనుకోండి, ప్రమాదం జరుగుతుందా జరగదా? 100% జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నాకు కూడా చెప్పండి, నేను కూడా వింటాను. హల్లెలూయా. నిశ్శబ్దంగా వాక్యమే దృష్టి పెట్టండి. స్తోత్రం మళ్ళీ చెప్పండి ఒకసారి అందరూ గట్టిగా. అలవయ్యా అన్నట్టు పెట్టారమ్మా, గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏరా చేతులు తేలేదా, నోట్లో మాటలేదా? అటు చూస్తున్నాడు డాడీ, ఇంక ఇటు చూడ్డా అనుకుంటున్నావే. నాకు మెల్లకొన్ను, అటు చూస్తే ఇటు కనపడుతుంది నాకు. స్తోత్రం చెప్పండి మరలా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు మన ప్రయాణం ఆఖరి అంకం చేరేంత వరకు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో, పొందిన రక్షణ నువ్వు కొనసాగించుకోకపోతే పోగొట్టుకునే ప్రమాదం కూడా అంతే ఉంది. గనుక భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కొనసాగించుకోండి. నిన్న పగటిపూట రాత్రికాలం రక్షణ పోగొట్టుకోవడానికి గల కారణాలు చెప్పాను. చెప్పండి ఏంటయ్యి? ఎన్ని కారణాలు చెప్పాను? 4 కారణాలు చెప్పాను. అందులో మొదటి కారణం ఏంటి? విగ్రహారాధన. 2 వ్యభిచారము. 3 3 కరెక్ట్గా చెప్పాలి. 3వది దేవుని శోధించుట. 4వది ఏంటి? సనగడం. ఈ 4 మన రక్షణ మనం పోగొట్టుకోవడానికి కారణమయ్యే పాపాలు. అలా జరుగుతుందా అండి అని ఎవరన్నా అడుగుతారేమోనని దృష్టాంతాలు చెప్పాడు దేవుడు. ఏంటి దృష్టాంతం అంటే ఇశ్రాయేలీయుల యొక్క వారి ప్రయాణం, వారి జీవిత విధానం. వారు ప్రయాణంలో వాళ్ళు చేసిన తప్పులు, 4 తప్పులు ఎక్కడ చెప్పాడు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాల వరకు మనం చదువుకుని ధ్యానం చేసాం. అంతేనా? ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తాము పొందిన రక్షణ పోగొట్టుకోవడానికి గల కారణాలు దేవునిని నమ్మకపోవడం, దేవుని పట్ల అవిధేయులుగా ఉండడం మాత్రమే కాదు, అంతకంటే తీవ్రమైన భయంకరమైన ప్రమాదపు అంచులలో మనం ఉన్నాము. ఈ విషయాన్ని గ్రహించకపోతే ప్రమాదపు అంచుల్లో ఉన్నట్టే లెక్క. ఏంటా విషయం అయ్యా అంటే మనం చదువుకున్న మూలవాక్యం. మనం చదువుకున్న మూలవాక్యాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం చదవండి. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. అహంకార దృష్టి, గర్వ హృదయము. అహంకారము, గర్వము అనేది పొడజూపినప్పుడు అది చాలా తీవ్రతరమైన పాపముగా పరిగణిస్తుంది. దేవుని ఉగ్రత, కోపము వారి మీదకు దిగి వస్తుంది. సడన్గా ఒక కొత్త రకం పాట ఎత్తుకున్నారు వీళ్ళు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోనికి రండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 1వ వచనం. లేవికి మునిమనవుడును కహతుకు మునిమనవుడును. కహతుకు మనవడును ఇస్సాహారు కుమారునగు కోరహు రుబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, హేలెతు కుమారుడైన
పేలేతు కుమారుడునైన ఆ, ఓనోనును యోచించుకొని నేను చదువుతానులే నాన్న, అది కొన్ని ఒత్తులు తిరగట్లేదు. ఇంగ్లీష్ మీడియం కదా బిడ్డ, ఆయన బాగానే చదువుతున్నాడు, తెలుగు మీడియం వాళ్ళే చదువుతున్నాడు, చాలా సంతోషం. అలా చదువుతూ ఉంటే బాగా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేవీకి మునుమనవడును, కహాతుకు మనమడును, ఇస్సాహారు కుమారుడునగు కోరహు, రూబేనీలలో ఏలియాబు కుమారుడైన దాతానును, అభిరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతివాడునూ పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. ఆగండి, కొంత టీం తయారయ్యారు. ఆ టీంలో ఎవరున్నారంటే కోరహు అనేటువంటి వాడు ఉన్నాడు, తర్వాత దాతాను అనేటువంటి వాడు ఉన్నాడు, కుమారులైన దాతాను. మరి ఇంకొకటి పేరు ఏం పేరంటే అభిరాము, ఇంకొకటి పేరు ఏం పేరంటే ఓను, వాడి పేరు ఓను. ఓను, అభిరాము, దాతాను, కోరహు, మొత్తం టీం ఎంత కలిశారు? ఈ నలుగురు కలిసి ఎంతమందిని రేపారట? ఎంతమందినమ్మా? 250 మందిని. 250 మందిని ఒక టీమ్గా ఫామ్ చేసుకుని, టీమ్గా తయారు చేసుకుని ఎవరికి విరోధంగా పోగుపడ్డారు? మోషేకు అహరోనుకు విరోధంగా పోగుపడ్డారు. మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి ఒక టీం అంతా ఫామ్ అయ్యి ఏం చెప్తున్నారు? ఇప్పుడు చదవరు, అక్కడి నుంచి ఒత్తులు లేవు. చదువు, నేను పాపం అక్కడి నుంచి బాగానే చదువుతాడు, చదువు. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు ఇంకా పైదే, వారు పోగుబడి అన్న తర్వాత నుంచి 3 నుంచి చదువు. మోషే అహరోనులకు విరోధముగా సాగిలపడి పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోనూ ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. ఈ సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే, మీతో మాకు ఇంకా పని లేదు. మోషేతో పని లేకుండానే ఇక్కడికి వచ్చావా? మోషే అవసరం లేకుండానే ఎర్ర సముద్రం దాటేవా? మోషే అవసరం లేకుండానే ఫరోతో ఎవడు మాట్లాడాడు వెళ్ళి ఫరోతో? అసలు ఈ పగలగొట్టేవాడు తేడా వస్తే ఫరో, కానీ ఫరో దగ్గరికి వెళ్ళి ఈ ఇశ్రాయేలు సమాజంలో ఎవడు ఫరో ముందుకెళ్ళి నా ప్రజలను పోనిమ్ము అని యెహోవా సెలవిచ్చుచున్నాడనే కాన్సెప్ట్ కానీ, ఆలోచన కానీ, తలంపు కానీ ఎవడికి లేదు. ఎవడన్నా వెళ్ళాడు అనుకోండి, శుభ్రం తొక్కేస్తాడు ఆ ఫరో అన్నవాడు. కానీ మోషేని ఏం చేయలేకపోయాడంటే, మోషే మామూలుడు కాదు, దేవుని చేత పంపబడినటువంటి ప్రభావము కలిగిన వ్యక్తి. బానిసలుగా ఉన్నప్పుడు, వాళ్ళు తోలొలుస్తున్నప్పుడు, ఇటుకలు చేసుకుంటూ వెట్టి చాకిరీ చేస్తున్నప్పుడు, వెట్టి చాకిరీ అనొచ్చా అంటే ఆ మాట ఉంది, వెట్టి పనులను బట్టి వారు మూల్గిరి అని ఉంది. వెట్టి పనులు చేయించుకున్నాడు. ఆ బానిస బ్రతుకు, కూలి జీతాలు ఏమీ లేవు, ఏదో తినడానికి కాస్త మెతుకులు పడేస్తాడు అంతే. ఆ చాలని మెతుకులు తిని బానిస బ్రతుకుతున్నంతసేపు, విడుదలను గూర్చిన ఆలోచన లేనంతసేపు మోషే విలువ వాళ్ళకి తెలియదు. మోషే అడుగు పెట్టాడు సార్, అడుగుపెట్టి ఇశ్రాయేలీల పక్షంగా ఫరోతో మాట్లాడాడు. అప్పటి వరకు ఈడెవడో తెలియదు, కోరహు ఎవడో తెలియదు, దాతాన్ ఎవడో తెలియదు, అభిరామ్ ఎవడో తెలియదు, ఓను అనేవాడు ఎవడో తెలియదు. ఆడికి ఓన్ అనేవాడికి ఓనమాలు కూడా లేవు, దాతాన్ అనేవాడు దాఖలాలు లేవు. ఎవడు ఆచూకీ లేని పరిస్థితుల్లో మోషే వెళ్ళి నా ప్రజలను పోనిమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడంటే ఫరోగడు అంటాడు,
యెహోవా ఎవరు? ఆయన ఎవరండి నేను పోనవడానికి? ఆయన నాకు చుట్టమా? నాకు జీతం లేని బానిసలు దొరికితే వాళ్ళని వదిలేయమంటాడా? అలాంటి పప్పులేం ఉడకవా అన్నాడు. అలాగంటావా? అయితే చూడు, రేపొద్దున మీ నీళ్ళు తాగడానికి లేకుండా చేస్తాను. ఒక ముక్కలో చెప్పాలంటే మోషే ఫరో రాజుని అనుక్షణము బెదిరిస్తూనే వచ్చాడు. ఆఖరి బెదిరింపు ఎలాగుంది అంటే ఆడు చిన్నప్పుడు తిన్నటువంటి తాగిన ఉగ్గుపాలు కూడా బయటకు వచ్చేసిలా చేశాడు. మోషే అనే మనుషుడు ఫరో ఇంటిలో మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఇశ్రాయేలీలందరి దృష్టిలోనూ కూడా, ఫరో అందరి దృష్టిలో కూడా మోషేతో మాట్లాడాలంటే భయపడేలాగా దేవుడు చేశాడు. అంత స్టేటస్ ఉంది మోషేకి. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వేల మంది, లక్షల మంది ప్రజలకు ఒక జవాబుగా నిలబడినప్పుడు ఎక్కడికి పోయాడు ఈ కోరహు, ఎక్కడికి పోయాడు ఈ దాతాను, ఎక్కడికి పోయాడు ఈ ఓనుగాడు? అక్కడ ఓనుగాడు లేడు, దాతానుగాడు లేడు, అభిరాములు లేడు, అందరినీ చెడగొట్టిన కోరహుగాడు లేడు. అందరికీ సమాధానమై తానే ఒక తల్లి నిలిచాడు. ఆకలి అన్నప్పుడు అందరూ మోషే దగ్గరికి వచ్చారు. ఎవడు కోరహు దగ్గరికి వెళ్ళలేదు. అవసరాలన్నీ దాటిపోయాయి, సమస్యలన్నీ దాటిపోయాయి, సౌఖ్యంగా ఉన్నారు. ఏ పూటకు ఆ పూట వండకుండా, పండించకుండా, విత్తనాలు నాటకుండా, దుక్కులు దున్నకుండా ఆకాశపు ధాన్యాన్ని దేవుడు కుమ్మరిస్తున్నాడు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు? ఎవడు పరిశుద్ధులు? అందరూ పరిశుద్ధులే. మోషే అయితే పైన దిగి వచ్చాడా? అలాంటి పప్పులేం ఉడకో. యెహోవా సమాజంలో అందరూ పరిశుద్ధులే. ఎందుకనంటే యెహోవా మా మధ్య ఉన్నాడు, మేము పరిశుద్ధులం కాబట్టి దేవుడు మా మధ్య ఉన్నాడు. ఇలాంటి మాటలు ఎప్పుడు వస్తాయంటే అహంకారము కలిగిన మనస్సు, హృదయం వచ్చినప్పుడు. అహంకార దృష్టి, గర్వ హృదయము, ఇవి ఏనాడైతే పొడసూపుతాయో ఆ రోజు ఇలాంటి మాటలు వస్తాయి. గతం మర్చిపోతావు. కొంతమంది గతం మర్చిపోయి చాలా మాట్లాడతారు విర్రవీగి. దీన్ని ఏమంటారంటే కన్నులు నెత్తికొచ్చిన తరం అంటారు. ఆ గర్వం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దేవుని చేతిలో వాడబడుతున్న గొప్ప సేవకులను, దైవజనులను కూడా దూషించడానికి వెనకాడరట. వెరవకయుందురు, మహాత్ములను దూషింప వెరవకయుందురు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఈ గర్వాంధులను గూర్చి చెబుతున్నాడు. వారు ఎలాంటి వారు అని అంటే స్వేచ్ఛాపరులు. 10వ వచనం చదువుతారా? భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తూర్పు దినము వరకు తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. మీరు తెగువ వలన స్వేచ్ఛాపరులని, మహాత్ములను దూషింప వెరవకయుందురు. వీళ్ళు స్వేచ్ఛాపరులు, తెగువగలిగిన వారు. కాబట్టి ఏం చేస్తారంట? మహాత్ములను అయినటువంటి వారిని, గొప్ప గొప్ప వారిని దూషింపడానికి ఎంత మాత్రము వెరవరట. 12వ వచనం. వారైతే చదువుసారి 12వ వచనం చదవండి. చదువుతావు నాయన మైకు. తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తామే నాశనము పొందుదురు.
తామే నాశనం పొందుతారు. మహాత్ములు పెద్దోళ్ళను కూడా దూషించడానికి వెనకాడరు. ఇవంత తెగువ పరులు, స్వేచ్ఛానుసారులు. లోపల గర్వము అనేది పొడచూపినప్పుడు, అహంకారము కలిగినటువంటి మనస్సు వచ్చినప్పుడు వారు ఎంతగా ఉంటారంటే దేనికన్నా తెగిస్తారు. యోధాపత్రిక 1 అధ్యాయం ఇంకా యోధాపత్రిక 9వ వచనం చదవండి. అయితే 8 నుంచి చదవం. అటువలే వీరు కలలు గనుచు అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురపడిరి. ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఆగండి, ఈ తిరస్కార స్వభావం ఎప్పుడు వస్తుందంటే అహంకారం ఉన్నప్పుడు. అహంకారము కలిగినటువంటి ఈ మనసు, నాకు అన్నీ తెలుసు సార్, వాడికంటే నాకేం తెలియకపోలేదా? జాగ్రత్తగా వినండి మాట. దేవుని సన్నిధిలో సనగకుండా, ప్రభువుని శోధింపకుండా, జారత్వమునకు దూరంగా ఉండి, విగ్రహారాధనకు దూరంగా ఉండి, ఇన్ని మంచి పనులు చేసిన తర్వాత కొంతమందిలో ఏం పుడుతుందంటే, నేను చాలా పరిశుద్ధుణ్ణి, నాకేం లోపం లేదు, కొదువ లేదు. పరిసయుడు సుంకరి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. అందులో పరిసయుడు యొక్క తప్పేంటి చెప్పండి? ఏ పాపం చేశాడు? వారానికి 2 రోజులు ఉపవాసం ఉండడం తప్ప, తన కలిగినంతట్లోనూ 10వ భాగం ఇవ్వడం తప్ప, వాడు జీలకర్రలోనూ సోంపులో కూడా 10వ భాగం ఇస్తున్నాడట. జీలకర్ర గింజలు ఎన్ని వేసుకుంటారో తీసి లెక్కబెట్టి, అందులో అంత అవసరం లేదు, రోజుకి ఏ పూట కాపోడు జీలకర్ర లెక్కెట్టే పని ఉంది. 1/4 కేజీ జీలకర్ర తెచ్చుకున్నాడు అనుకోండి, అందులో 25 గ్రాములు తీసి పక్కన పెడతాడు అన్నమాట. అయిపోయాయి కదా. ఒక 25 కేజీలు బియ్యం మూట తెచ్చుకున్నాడు అనుకోండి, 2.5 కేజీల మూట పక్కన పెడతాడు, 2.5 కేజీలు బియ్యం తీసి పక్కన పెడతాడు. మిగిలిన వాడు వాడుకునే దినుసులన్నిటిలో కూడా 10వ భాగం తీస్తాడు. వారమునకు 2 సార్లు ఉపవాసం చేస్తాడు. ఇన్ని మంచి పనులు ఉన్నాయి. మంచి పనులు ఉండడాన్ని బట్టి దేవుడు ఆక్షేపించలేదు. లోపం ఎక్కడ జరిగిందంటే, నేను బెటర్. అసలు ఈ ఉపమానం దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? ఈ పరిసయుడు శాస్త్రి యొక్క ఉపమానం ఎందుకు చెప్పాడంటే, తామే నీతిమంతులమనుకొని, ఏమనుకునే వాళ్ళట? తామే నీతిమంతులమనుకొని ఇతరులని తృణీకరించు వారి కొరకు ఈ ఉపమానం ఆయన చెప్పెను. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం. లూకాసు వార్త 18:9. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. తామే నేనే నీతిమంతుణ్ణి. ఆడికేం తెలుసు అండి, వీడికేం తెలుసు? చాలాసార్లు ఇతరులకు మనం పేర్లు పెడుతూ ఉంటాం, వంకలు పెడుతూ ఉంటాం. ఆ వంకలు పెట్టేటప్పుడు నీవు నీతిమంతుడు అనుకుని నిన్ను పొగుడుకుంటూ ఉంటావు చూడు, నువ్వు పరిసయుడు గుంపులోకి వచ్చేస్తావు. జాగ్రత్త. దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, జారత్వం అనేది నా నోటికే రానివ్వలేదు, విగ్రహారాధన నేను ఎప్పుడో విడిచిపెట్టాను, ప్రభువుని ఎప్పుడు నేను శోధించలేదు, దేవుణ్ణి ఎప్పుడు సనగలేదు. ఈ శుభలక్షణాలు నాలో
ఆనందపడుతున్నటువంటి వేళ షాకింగ్ విషయం చెబుతున్నాడు దేవుడు. ఆ షాకింగ్ విషయం ఏంటంటే, బాబు నువ్వు ఒకవేళ కానీ అహంకారము అనేది నీ మనసులోకి పొడచూపిందా, నేను బాగానే ఉన్నానని నువ్వు అనుకుంటూ ఉన్నావా, అప్పుడు నీ నోట్లో నుండి ఏమొస్తాయంటే గర్వపు మాటలు వస్తాయి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి, మాటలు మీ నోట రానియొద్దు. ప్రఖ్యాతి నొందిన ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళ పరిస్థితి వేరేలా ఉంది. నేను ఏ పొరపాటు చేయట్లేదు, నేను చాలా మంచోడిని అనుకుంటూ నిన్ను నీవే పొగుడుకోవడం. ఆ పొగుడుకున్న సమయంలో నీ నోట్లోంచి ఏమొస్తాయంటే గర్వపు మాటలు. చాలా అతిశయం, నేను చాలా గొప్ప. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటే వాళ్ళకంటే ఇంకా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. మంచి పనులు చేస్తూ కూడా నరకానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి గల కారణము అహంకార దృష్టి. కొంతమంది జ్ఞానం ఏమీ లేదు, పెద్ద తెలివితేటలు లేవు, వాడికి ఏమీ పెద్ద బైబిల్ నాలెడ్జ్ ఉండదు, సమాజంలో ఎలా మాట్లాడాలో అంత వాక్చాతుర్యం కూడా ఉండదు. కానీ వాడు సక్సెస్ఫుల్గా దేవుని పని చేయగలుగుతాడు. ఎందువల్లంటే దీనత్వము ద్వారా. స్తోత్రం చెప్పండి. అహంకారులను ఎదిరించి ఎవరికి కృపనిస్తాడు ఆయన? దీనులకు కృపనిస్తాడు. ఏముంది నాయన, మట్టి పురుగుని, నేను మట్టి పురుగుని నాయన, నాకేమొచ్చు, నాకేమి రాదు, నేను బలహీనుడను. జీవితంలో కొన్ని తొట్టుపాట్లు ఉన్నవాడు, అంటే తడబాట్లు ఉన్నవాడు, లేక లేనివాడు కూడా, వాడైనా వీడైనా కలిగి ఉండవలసిందేంటి? దీన మనసు కలిగి ఉండాలి. అసలు జీవితంలో అన్నీ తొందరపాటు పనులే చేశాడు పేతురు గారు. ప్రభు దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ప్రభు సిలువ ఎక్కే వరకు ప్రభువును విడిచిపెట్టకుండా రొమ్ముని తలవాల్చుకుని ఉన్నవాడు యోహాను. కానీ తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? అసలు యోహానికి ఇవ్వాలి, నమ్మకస్తుడు యోహానికి ఇవ్వాలి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. అతనికి ఉండే ఆ పెర్ఫెక్షనిజం అనేది ఎంత గొప్పదంటే, తాను తప్పు చేయడు, ఎవడన్నా తప్పు చేస్తే తోలు చేస్తాడు, అలాంటి వాడు అన్నమాట. ఎందుకు యేసు ప్రభుని ఊళ్ళోకి చేర్చుకోలేదని ప్రభుతో అంటాడు, ప్రభు అగ్ని ఆకాశం నుంచి కురిపించేసి వీళ్ళందరినీ కాల్చేయమంటావా అంటాడు యోహాన్ గారు. అలాంటి కానీ లీడర్షిప్ ఇచ్చాడు అనుకోండి, దేవుడు ఒక్క నుంచోడు, అందరినీ వేసి పడేస్తాడు. పడి లేచి దేవుని కృపను క్షమాపణను పొందుకున్నటువంటి దీనుడైన పేతురు అన్నాడు ఏంటి, అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. అలాంటి కృప పొందిన వాళ్ళు నేనొకడినని పరోక్షంగా చెప్పుకుంటున్నాడు అన్నమాట. పేతురు గారికి అన్నిటిలోనూ స్పీడే. అసలు యేసయ్య ఆ నీటి మీద నడిచి వస్తుంటే అందరూ భయపడి అలా ఆగిపోయారు. కానీ ప్రభువా నీవేనా, అయితే నేను నడిచి వచ్చేస్తానని చెప్పి వెనక ముందు లేకుండా కాలు వేసేసాడు నీటి మీద. అక్కడ తాబోరు కొండ మీద, రూపాంతర కొండ మీద ప్రభు మహిమలో ఉన్నప్పుడు అంటాడు, ఈ మిగిలిన ఏం మాట్లాడలేదు, ప్రభా మనం ఇక్కడ ఉన్నాం మంచిది, నీ కోటి, ఏలే కోటి, మోసే కోటి, 3 పర్ణశాలలు కట్టేస్తాను, 3 పర్ణశాలలో 3 ఇక్కడే సెట్. ఉండిపోయి ఏం చేస్తావు చెప్పు, తిండి ఎక్కడ దొరుకుతుంది, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఆలోచన ఉందా అసలు? అక్కడ ఉంటే ఏం మంచిది, కిందనేమో ఎంతో పని ఉంది, ఏం ఆలోచించడు మనోడికి. వచ్చేసింది ఆ డైలాగు వేసేస్తాడు అంతే. ప్రభువా ఎవరేమన్నా సరే నేను మాత్రం నేను వదిలిపెట్టేది లేదు, నీ వెనకాలే ఉంటాను. ఎన్ని కబుర్లు చెప్పాడు ప్రభు. ఇలా అనగానే అందరికంటే ముందు ఈయనే బొంగిసాడు. వచ్చి నాకు తెలీదు, ఒట్రా బాబు, ఆయన నాకు తెలీదు, ఆయన ఎవరో నేను ఎరగను. ఒకసారి కాదు 3 సార్లు బొంకేశాడు.
ఇన్ని అవలక్షణాలు ఉన్నవాడిని తీసి తాళం చేయించాడు. నా సంఘము యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, పాతాళము యొక్కయు పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను బాబు, తీసుకో, నీవే అధికారి. ఆ అధికారము, ఆ పట్ట పేతురు గారి చేతిలో పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడు? ఆయన ఒప్పులు గొప్పని కాదు, దీన మనసు ఉంది కనుక. దేవునికి స్తోత్రం. ఈ కోరహు, అభిరాము, దాతాను, ఓను, ఈ నలుగురు కలిపి వాళ్ళు చెడిపోవడమే గాక, మన సాధారణమైన ఒక సామెత ఉంటుంది, అదేంటంటే తాజెడ్డ కోతి వనమెల్ల చెరుపు అని. ఒక కోతి తాను చెడిపోయిందంట. చెడిపోయిన కోతి ఏం చేసిందంటే తోటంతా చెడగొట్టిందంట. తాచెడ్డ కోతి వనమెల్ల చెరుపు అన్నట్టు వీడు ఒకడు చెడిపోయాడా అంటే వీడు మొత్తం ఆ నలుగురు, మిగతా ముగ్గురిని చెడగొడితే ఈ నలుగురు కలిపి మిగిలిన వాళ్ళు చెడగొట్టారు. 250 మందిని రేపారు. ఒక రెవల్యూషన్ అనేది తీసుకొచ్చారనమాట. మనం పోరాటం చేద్దాం. రకరకాల పోరాటాలు ఉంటాయి. ఆంధ్ర వాళ్ళని ఎలగొట్టాలని తెలంగాణ పోరాటం, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మార్వాడి వాళ్ళని ఎలగొట్టాలని తెలంగాణలో మళ్ళీ ఇంకో పోరాటం ఒకటితోనే స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా. వాడు ఏం చేస్తాడంటే మిగతా వాళ్ళని రేపుతాడు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. మా తెలంగాణ బంగారు తెలంగాణ, ఇందులో ఇంకెవడో ఉండొద్దని వాళ్ళు అనుకున్నారు, చేసుకొని మనకెందుకు. కానీ పోరాటం ప్రారంభమైనప్పుడు ఎప్పుడైనా సరే భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి పోరాటం మొదలుపెట్టారు. అక్కడక్కడ అడపదడప అదొక ఉప్పెనలా మారిపోయింది. ఇంక స్వాతంత్రం ఇస్తే తప్ప ఈ ఇండియన్స్ మధ్యలో మనం ఉండలేమని వాళ్ళు అనుకున్నారు. ఎందుకులే సార్, మన దేశానికి పోదాం, పెట్టి వేడ సర్దుకుని వెళ్ళిపోదాం అనుకుని వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్ ఇండియా సైన్యం, బ్రిటిష్ వాళ్ళు, ఇండియా వాళ్ళు కలిసి పోరాటం చేసి జర్మనీ వాళ్ళకు వ్యతిరేకంగా బాంబులు పట్టి యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత మీ దేశాన్ని మీకు ఇచ్చేస్తున్నాను వాళ్ళు పోయారు. వాళ్ళు చడి చెప్పుడు కాకుండా. ఎంత ఉద్యమం జరిగిందంటే వ్యతిరేకత కొంతమందితో స్టార్ట్ అయింది. ఏదన్నా అంతే. అది న్యాయమైన స్వతంత్ర పోరాటం లాంటి మంచి ఉద్యమం అయితే మంచిదే. ఇప్పుడు కొంతమంది కొత్త ఉద్యమం చేస్తున్నారు. ఏంటంటే బ్యాలెట్ పేపర్లు పెట్టండి, మళ్ళా ఏది ఈవీఎం కదా, ఎలక్ట్రికల్ ఓటింగ్ మిషను, ఈవీఎం అంతేనా, అబ్రివేషను. ఎలక్ట్రికల్ ఓటింగ్ మిషన్లు వద్దు సార్, బ్యాలెట్ పేపర్లు పెట్టండి. ఎందుకంటే మీరంతా గోల్మాల్ చేసేస్తున్నారు, మేము 1000 నోట్లు కూడా పడిపోతున్నాయి. ఎంత గొప్ప విషయం అంటే మన దేశంలో బతుకున్న వాళ్ళని చంపేశారట. బతుకున్న వాళ్ళని వాటర్ లిస్టులో తీసేశారు, చచ్చిపోయారని చెప్పి. రాహుల్ గాంధీ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పి వాళ్ళతో టీ తాగి, చచ్చిన వాళ్ళతో టీ తాగి, చచ్చిపోలేదు సార్, వీళ్ళు లిస్టులో చంపేశారు. వాళ్ళందరినీ కోర్టుకు తీసుకెళ్ళి జడ్జి గారి ముందు హాజరుపరిచారు. వీళ్ళందరినీ చంపేశారండి వీళ్ళు. ఇప్పుడు కొత్త ఉద్యమం వచ్చింది, ఈవీఎం వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అని కొత్త ఉద్యమం వచ్చింది. ఇది ఎక్కడో మొదలైంది. ఇంక మొత్తం దేశం అంతా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ బ్యాలెట్ పేపర్ పెడతారేమో. ఏ ఉద్యమం అయినా అది మంచిదైనా చెడ్డదైనా కొద్ది మందితో స్టార్ట్ అవుతుంది, అది దావాగ్నిలాగా వ్యాపిస్తుంది. స్టార్ట్ అయింది ఎవరితోనూ? నలుగురితో. తర్వాత ఎంతమంది కలిశారు? ఎంతమంది కలిశారండి? 250 మంది కలిశారు. ఈ 250 మంది ఎంతమందిని పోగేశారు? ఈ సర్వ సమాజంలో అన్నాడు. మళ్ళీ సర్వ సమాజము 19వ వచనం, కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా. సర్వ సమాజము అంటే ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంత మంది ఉన్నారు. అక్కడ 20 సంవత్సరాలు మొదలుకొని పై వయసు కలిగిన వారే 6,03,550 మంది ఉన్నారు. ఈ లెక్క మీకు అలా గుర్తుండిపోవాలని మాటిమాటికి చెబుతున్నాను. ఇది కాక 25,000 మంది చిల్లర లేవీలు ఉన్నారు.
వాళ్ళు 25,000 కలిపితే ఎంత అయ్యారు అప్పటికి? ఏమండి, ఇది ఒక 6 లక్షలు, 6,03,000, అదొక 25,000, 6,30,000. 6,30,000 మందికి వాళ్ళ భార్యలు, వాళ్ళ అమ్మనాన్నలు, ఆడపిల్లలు లెక్క చేర్చలేదు అందులో. ఇప్పుడు ఏమైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్నట్టు అప్పుడు ఏమైనా ఉన్నాయా? అప్పుడేం లేదు, కంట ఉండడమే, కానుపు ఉడికిపోయే వరకు కండమే. ఇప్పుడులాగా అపురూపంగా పనికిమాలిన తిండి అంతా తిని లేనిపోయిన రోగాలు తెచ్చుకుంది ఏమీ లేదు. హెల్తీగా ఉండేవారు. 9వ నెల వచ్చే వరకు పనులు చేసుకోవడం, కనేసిన తర్వాత మళ్ళీ వారం రోజులుగా మళ్ళీ పనులు చేసుకుని మళ్ళీ వ్యవహారాలు చక్కబెట్టుకోవడం, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేవారు. వరుసటి పిల్లల్ని అంటానే ఉన్నారు. ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో, ఒకవేళ 6 లక్షల మందికి 6 లక్షల మంది భార్యలు చేస్తే వాళ్ళ చెల్లులను లెక్కేయండి ఎంతమంది ఉంటారు. సర్వ సమాజాన్ని మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా తిప్పేశారు వీళ్ళు. తాచెడ్డ కోతి వనమెల్ల చేరిపన్నట్టు పాపం మోషే సాగిలి పడుతున్నాడు. యెహోవాకు సాగిలి పడ్డాడు, ప్రజలకు సాగిలి పడ్డాడు. ఎవడు పరిశుద్ధుడో రేపు దేవుడు తేలుస్తాడు. మీరు కంగారు పడకండి. మీ 50 మంది దోపార్తుల్లో ధూపం వేసుకుని తీసుకురండి, దేవుని దగ్గర మీరు తేల్చుకుందరేనంటే మీతో మాకు పని లేదు, మేము రాం. బాగా కాలిందండి మోషేకి. మోషే చూశాడు, చాలా ఓపికమంతుడు. దేవుడే అన్నాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఒకప్పుడైతే చాలా రెబల్, తేడా వస్తే మార్షల్ ఆర్ట్ కంటే గట్టిగా వేసి 2 దెబ్బల్లో పడుకోబెడతాడు కింద. అలాంటి రెబల్ క్యాండిడేటు వీళ్ళందరూ వ్యతిరేకంగా తిరిగితే సాగిలు పడుతూ ఉన్నాడు. మోషే ఏమో దీనుడు, కోరహు అతని టీం ఏమో గర్విష్ఠులు. అరణ్యంలో పిట్టలు రాలినట్టు రాలడానికి కారణం ఏంటో తెలుసా? అహంకారము, గర్వహృదయం. దేవుడు నీకు ఏదైనా ఒక ఆధిక్యత, తలాంతు ఇచ్చాడా? బాగా పాడగలవా? సంతోషం, దేవుని స్తుతించు. బాగా వాక్యం చదవగలవా? దాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవునికి ఇచ్చే గుణం ఉందా నీకు? దాన్ని బట్టి దేవుని స్తుతించు. కొంతమంది పరిచారం చేస్తానే మహాగర్వాంధులుగా ఉంటారు. అందరూ తినేసిన కంచాలు ఎత్తుతారు, అన్ని పనులు చేస్తారు. ఎవడు చేస్తున్నాడు ఇక్కడ? నేను కాబట్టి చేస్తున్నాను. చేయమని ఎవడు చెప్పాడు? గర్వించమని ఎవడు చెప్పాడు? అంటే చేస్తూ కూడా పాపం తెచ్చుకోవడం అనమాట. ఇది ఎలాగంటే ప్రార్థన చేస్తూ దినమునకు వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను. బాబు నువ్వు చేయకపోయినా బాగుండేమోరా బాబు. ఆ చేయలేనోడు మార్కులు కొడేసాడు అక్కడ. ఆ పరిసయ్యును కంటే ఈ యొక్క సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడట. అంటే ఎందువల్ల పోయినాయి మార్కులు? అహంకారం. చేతులు జోడించి ప్రేమతో చెబుతున్నాను, అహంకారం కలిగిన మనసు పొడ చూపిందా? దాన్ని తీసి అవతల పారే. రోతను చూసి అసహించుకున్నట్టు అహంకారాన్ని చూసి అసహించుకున్న నాడే నువ్వు దేవునితో నడవగలుగుతావు, సంఘములో ఉండగలుగుతావు, సత్యములో నిలవగలుగుతావు, పరలోక రాజ్యంలో సింహాసనానికి వెళ్ళగలుగుతావు. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును. ఏ విషయంలో ఏ కోసాన ఏ రోజును కూడా గర్వించొద్దు. కొంతమందికి ఎంత చెప్పినా లోపలికి వెళ్ళదు చెప్పిన బోధ. ఎందుకంటే లోపల మాకు తెలిసిలే, అంతా మాకు తెలిసిలే. ఏం తెలుసు? మైండ్లో ఫిక్స్ అయిపోతారు, చెప్పేది వినరు. శవానికి ఇంజక్షన్ చేసినట్టు ఉంటుంది వీళ్ళ పరిస్థితి. శవానికి ఇంజక్షన్ చేస్తే వెళ్తుందో మందు లోపలికి? వెళ్దు. లోపలికి వెళ్ళకుండా చెవులు మూసేసుకుంటారు. గర్వహృదయము మిగతా అన్ని ఇంద్రియాలను కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే కళ్ళు మూసుకుపోతాయి, గర్వంతో కళ్ళు మూసిపోతాయి. గర్వంతో చెవులు ఎవడి మాట వినడు, ఏం చెప్పినా చేయడు. నువ్వు చెప్పేదేది బోడి, నాకు తెల్దా, నాకు తెలుసు అని వెళ్ళి బోర్ల పడతాడు. వెళ్ళి గర్వం అంత ప్రమాదకరమైంది. ఒక మాటలో చెప్పాలంటే
లూసిఫర్ పతనం అవ్వడానికి కారణం ఏంటట? అదే అక్కడే వచ్చింది మొత్తం. విశ్వ చరిత్ర అంతా కొట్టుకునేది అక్కడే. గర్వం దగ్గరే నాశనం స్టార్ట్ అయ్యింది. గర్వం దగ్గరే పతనం ప్రారంభమవుతుంది. దీన మనసు దగ్గరే హెచ్చింపు, రక్షణ, దీవెన అన్నీ వినయం దగ్గర, దీవెన దగ్గరే ఉంటాయి. దేవునికి స్తోత్రం. వినయము కలిగిన వారిని ఆయన హెచ్చిస్తాడు. దీన మనసు, వినయము, లోబడే తత్వము, ఇది పది సార్లు పలు మార్లు ఇది ఎందుకు చెబుతున్నాను, ఈ విషయాలు ఎందుకు నేను హెచ్చరిస్తున్నాను ఈ విషయాలంటే అది అవసరమైన అంశం గనక. వేరే టాపిక్ మాట్లాడవచ్చు, కానీ అన్ని టాపిక్ల కంటే ఈ టాపిక్ చాలా అవసరమైంది. నువ్వెంత దీనుడుగా నలిగిన వాడుగా ఉంటావో, దీన మనసు కలిగి ఉంటావో, అంతగా దేవుడు నిన్ను పైకి హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తగను వాడిని ప్రభా, నేనేంటి మట్టి పురుగుని. ఆ మైండ్ నీకు ఎప్పుడైతే వచ్చిందో ఎదటి వ్యక్తిని ఏలెత్తి చూపించడానికి ఇష్టపడవు, ఎదటి వ్యక్తిని కించపరచడానికి ఇష్టపడవు, ఎదటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడు. దైవజనుడితో మాట్లాడేటప్పుడు కానీ, దైవజనుడితో సంబోధించేటప్పుడు కానీ, కొంతమంది అసలు దైవజనుడితో మాట్లాడదాం. ఒక ఆయన పాస్టర్ గారి మీద జోకులు వేస్తున్నాడు. అసలు పాస్టర్ గారి మీద జోకులు వేయడం ఏంట్రా నువ్వు? దేవుని సేవకుడు, దేవుని రాయబారి కదా. మరి రాయబారి ముందు ఎలా ఉండాలి, అసలు ఎలాంటి మాటలు ఉండాలి, ఎలాంటి ప్రవర్తన ఉండాలి, ఏం లెక్కలేదు. ఇంకా దున్నపోతు మీద వాన కురిసినట్టే. వాడు అవతల ఉన్నవాడు ఎవడో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. ఇలాంటి గర్వహృదయము కలిగిన వారిని దేవుడు ఏ కోసాన హెచ్చించడు. వారు పొందిన రక్షణ కూడా పోగొట్టుకుంటారు. ఇదో ప్రమాదకరమైన హెచ్చరిక. ఈ హెచ్చరికకు లోబడండి. ఎప్పుడైతే నీకు దీన మనసు ఉందో గర్దింపును ప్రేమిస్తావు. అహంకారం కలిగిన మనసు ఉంటే గర్దింపుని ప్రేమించవు. గర్దించినప్పుడు మీకు పగబెట్టుకుంటావు. ఎవడరా నన్ను అనవేంటి, నన్ను అనాలా, వెంట పడతావా, ఏం తక్కువ చేసామని ప్రతిదానికి మమ్మల్ని గర్దించాడు పాస్టర్ గారు. దశంభాగం ఇవ్వట్లేదు. ఎవరు నీ దశంభాగానికి గర్దింపుకి సంబంధం ఏంటరా బాబు? అంటే నువ్వు దశంభాగం ఇస్తే పాస్టర్ గారు కూలోడు అనుకున్నావా? ఒక ఆయన చెప్తాడు కదా, పాస్టర్ గారిని మేమే నిలబెట్టాం, మేమే. ఏండి అలా నిలబెట్టారండి అని అడిగాను. ఆయన సేవకు వచ్చినప్పుడు మేము దశంభాగం ఇచ్చి నిలబెట్టాను. నా దశంభాగం మీద నిలబడ్డాడు ఆయన. ఓరి నీ మొహం చల్లకుండా, నీ దశంభాగంతో ఆయన నిలబడ్డా? దేవుని సేవకుని దేవుడు పోషించలేడా? ఏలియాకి ఎవడిచ్చాడు దశంభాగం? ఊరంతా ఆకలితో ఉన్నారు, ఏలియా కడుపు నిండా తిండి తిన్నాడు. ఎలా వచ్చింది? కాకోలములకు ఆజ్ఞాపించాడు. దేవుడు అన్నీ ఎరటిగా చేస్తాడు. ఎవరి దగ్గర ఉన్న ఎత్తుకుపోయే లక్షణం కాకుంటుంది, అది కాకి బుద్ధి అంటారు. ఆ ఎత్తుకుపోయే బుద్ధి ఉన్న దగ్గర నుంచే తీసుకొచ్చాడు, పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం అండి. దేవుడు తన సేవకుడిని ఎలాగైనా పోషిస్తాడు. నువ్వు ఇచ్చే డబ్బులతో ఆయన పోషింపబడ్డం అనేది కాదు అక్కడ. దేవునికి మనం దశంభాగం ఎందుకు ఇస్తామంటే మనం దీవించబడ్డం కోసం, అంతే తప్ప ఇది లేకపోతే సేవకుడు పోషింపబడ్డు, లేకపోతే దేవుడికి ఏదో తక్కువైపోద్ది కాదు. దేవుడు ఎలాగైనా చేయగలడు, ఎలాగైనా నడిపించగలడు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ ముందు పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వయసుకు తగినట్టు గౌరవం ఇచ్చి మాట్లాడాలి. అంటే పెద్దలందరూ ఏమి నేర్పారంటే దీనత్వం నేర్పారు, పరిచారం చేయడం నేర్పారు అండి. ఈ పరిచారం చేయడం చాలామందికి ఇష్టం ఉండదు. అంతేంటంటే అఫీషియల్. మేము ఏదన్నా అమ్మ కాసేపు కిందను కూర్చోండి అంటే కిందను కూర్చోమనే మాట అందరికీ వర్తించదులేండి. అలాగ అనడం, ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళని కిందను కూర్చోమనడం న్యాయం కాదు. ఆరోగ్య పరిస్థితులను బట్టి మన దగ్గరికి అమ్మగారు వచ్చారు, పద్మమణి అమ్మగారు. ఆమె నిలబడి కాక కూర్చుని వాక్యం చెప్పారు, ఆ సాక్ష్యం చెప్పారు. అవునా? 19వ తారీఖున వేరే చోటకి సాక్ష్యం చెప్పడానికి వెళ్తా నాకు ఫోన్ చేశారు. అమ్మ ఎవరు లేరంటే, సరే అమ్మ నేను వస్తానులే అంటే, అయ్యి బాబోయ్ పాస్టర్ గారు
మిమ్మల్ని నేను డ్రైవర్గా తీసుకెళ్ళడమా? పాస్టర్ గారిని అయితే ఏం లేమా, నీ కొడుకుతో సమానం నేను. పోలే పెద్ద నేను ఈరోజు అలాగా పొద్దున్న ఖాళీ నాకు, నేను వస్తానులేండమ్మా, మీరు ఎక్కండి, కారు ఎక్కండి, నేను తీసుకెళ్తాను. అస్సలు ఒప్పుకోలేదు కదా. మళ్ళీ ఎవరెవరికో ఆ డ్రైవర్ వచ్చి, రెగ్యులర్ డ్రైవర్ రాలేదంటే వేరే డ్రైవర్కి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి ఆ డ్రైవర్ని తెచ్చుకుని మళ్ళీ ఫోన్ చేశారు. బాబు, దాసుబాబు గారు, మేము వేరే డ్రైవర్ దొరికిడి ఏమనుకోద్దండి, మేము తీసుకెళ్తానండి అని చెప్పి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు అన్నాడంట, అంటే మూర్ఖుల్లో కొంతమంది పిహెచ్డి చేసిన మూర్ఖులు ఉంటారు. మామూలు మూర్ఖులు కాదు, వీళ్ళు పరమ మూర్ఖులు అన్నమాట. అలాంటి పరమ మూర్ఖుడు అన్నమాట ఈయన. ఈ వయసు ఎంత? దగ్గరగా 80కి దగ్గరగా ఉంది. 75 76 ఆవిడకి. 76 సంవత్సరాలు. కాళ్ళు ఆపరేషన్ చేయించుకున్న మోకాలు చెప్పులు ఆవిడ. పెద్ద వయసు ఆవిడ. చర్చిలోకి వెళ్తే అంటాడంట, మా చర్చిలో రూల్, మీరు నిలబడే వాక్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, కూర్చోడానికి లేదన్నాడు. బాబు, నాకు మోకాళ్ళు ఇబ్బంది బాబు, నేను నిలబడలేను బాబయ్య, నేను కూర్చునే చెప్తానండి. కూర్చుని చెప్తే కుదరదు, నిలబడి చెప్పాలి. పడిపోతాను బాబు, పడిపోతే మేము పట్టుకుంటాంలే, నిలబడమని అంటే పాపం విక్మోహం వేసుకుని నిలబడింది. వాళ్ళు నేను కానీ ఉంటే అక్కడ పాస్టర్ గారి పని అయిపోయింది దెబ్బకి. ఏమనుకుంటున్నావు, ఆవిడ ఏమన్నా డబ్బులు తీసుకుని కిరాయికి వచ్చిందా, ఏమన్నా సొంత డ్రైవర్ని పెట్టుకుని ఎక్స్ట్రా పేమెంట్ డ్రైవర్కి ఇచ్చి కష్టపడి ఇంట్లో భర్తకి ఎన్నో అబద్ధాలు చెప్పి ఎంతో కష్టపడి వచ్చింది ఆమె. అలాంటి ఆవిడ నేను హింస పెడతావా అని గట్టిగానే అడుగుతాను నేను, వదిలేను అలాంటి విషయాన్ని. పాపం ఏం చేయాలో తెలియక నిలబడిందంట. పాపం ఆవిడ నిలబడి ఒక 5 నిమిషాలు చెప్పేసరికి గడగడ కాలు వణుకుపోయి పడిపోయే స్టేజ్ వచ్చిందంట. అప్పుడు కుర్చీయండి అంటాడంట. అండి అసలు కుర్చీలో కూర్చోవడమో కిందన కూర్చోవడమో అనేది ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య రీత్యా నువ్వు కిందన కూర్చోగలిగితే కిందన కూర్చో, లేకపోతే పైన కూర్చో, ఆరోగ్య రీత్యా. కానీ కిందన కూర్చోవడం అనేది దేన్ని సూచించదంటే దీనత్వమును సూచిస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ గారు వాళ్ళ చర్చిలో ఉపవాస కోటాలు అంటే రమ్మంటే వెళ్ళాను నేను. ఆయన చర్చిలోకి వెళ్ళాడు. ఆయన మంచి క్వాలిఫైడ్ డాక్టరు. చర్చిలో కిందన కూర్చున్నాడు. ఇంత లావు మనిషి, మఠం వేసుకుని, ఆ కాలు ఏమో దగ్గరికి రాదు, బొజ్జేమో తన్నేస్తుంది. అయినా సరే ఈ కాలు ఇలా లాగుతాడు, ఇలాగంటాడు. ఆఖరి వరకు ఆరాధన అయిపోయారు, కిందే కూర్చున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, దేవుని సన్నిధిలో నేను దీన హృదయం కలిగిన ఉండాలి. మహాదేవుడి ముందు నేను ఎలా కూర్చుంటాను సార్ కుర్చీలో, అలాగన్నానని చెప్పి మీరు బెంచీలు దిగేయకండి, కూర్చోండి. ఆరోగ్యం బాగుంటే మీరెందుకు కూర్చోరు కిందన? ఆరోగ్యం బాగున్నా సరే కాలు తనిపెట్టి కూర్చుంటే అది గర్వం లోపల ఉంటే చేస్తారు ఆ పని. గర్వం ఉన్నవాడు తప్ప అందరూ చేయరు ఆ పని. లోపల దీనత్వం ఉన్నప్పుడు నువ్వు కూర్చునే విధానము, మాట్లాడే పద్ధతి, గర్దింపును ప్రేమించుట. సంఘంలోంచి కొంతమంది ఎందుకు వెళ్ళిపోతారు తెలుసా? గర్దింపుని ఇష్టపడక. ఎందుకు ఇష్టపడ్డంటే లోపల గర్వం ఉంది కాబట్టి. గర్వము కలిగిన వారు అరణ్యంలో పిట్టలు రాలినట్టు రాలిపోయారు, కడవరకు చేరలేదు. అహంకారము, గర్వ హృదయము ఇవి పాపయుక్తములు. ఇదేవైనా ఒకవేళ ఈ చేదైన వేరేదైనా నీ లోపల ఉందేమో చూసుకో ఒకసారి. అహంకారం కలిగిన వాడు చెప్పిన మాట వినబుద్ధి కాదు వాడికి, వాడు తోచింది చేస్తాడు. తోసింది చేయొద్దు, చెప్పిన మాట చేయడానికి, చెప్పిన మాట వినడానికి. మోషే అంట దేవుడు చెప్పిన ప్రకారము చేశానంట, ఆ ప్రకారముగానే చేశాను. ఎలా చెప్పాడో దేవుడు అలాగే చేశాడు. ఎందుకు చేశాడంటే లోపల దీన మనసు ఉంది కాబట్టి. ఈ పూట దీన హృదయము అనేది మనలో ఉందా? అహంకారము కలిగిన మనసు మనలో నడుస్తుందా? స్వపరీక్ష చేసుకుందాం. ఈ ఉపవాస కూడికలలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభువుని విడిచిపెట్టొద్దు, సత్యాన్ని విడిచిపెట్టొద్దు, సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. కడవరకు యేసయ్య పిలిచే వరకు. ఒకవేళ సేవకు పిలిచాడా, సహవాసంతో కలిసి ముందుకెళ్ళండి. కొంతమంది సేవ పిలుపు రాగానే మాకు సంఘంతో సంబంధం లేదు, ఇంక నా కుంపడి వేరే, నా వ్యవహారం వేరే అనుకోవడం
వాడు అవివేకం అవుతుంది. వేరుండగోరువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్సైన జ్ఞానానికి విరోధి అయిపోవద్దు. వేరుండాలనేటువంటి ఆలోచన నీకు రానివద్దు. దేవునితో కలిసి ఉండాలి, దైవజనుడితో కలిసి ఉండాలి, ప్రవక్తతో కలిసి ఉండాలి. అభిషేకం పొంది 20 ఏళ్ళు అయ్యింది, 25 ఏళ్ళు సువార్త సేవలో ఉన్నాను. నాకేంటి, నేను సీనియర్ని అయిపోయాను. సీనియర్ సేవకుడని ఓఫీర్ గారిని లేకపోతే ప్రవక్తని దర్శనాన్ని లెక్క చేయకుండా తిరిగాను అనుకోండి, తొందరలోనే ఎండిపోతాను అనమాట. నేను సారం కలిగి అదే మంట, అదే దీక్ష, అదే పరుగు నేను పరిగెట్టాలంటే ఏం చేయాలి? అతకబడి ఉండాలి, నాయకుడి క్రింద ఉండాలి. నాయకుడి క్రింద ఎప్పుడు ఉండగలుగుతాం అంటే లోపల గర్వం లేకపోతే ఉండగలుగుతాం, లేకపోతే నేనే నాయకుడిని. అండ్ ఈ మధ్యకాలంలో చాలామంది బయటికి వెళ్ళిపోయి అందరూ డైరెక్టర్లే, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అండి. వాళ్ళు పెట్టుకున్నారు సంస్థ, 3 రోజుల్లోనే పేరు మార్చేశారు. మళ్ళీని ఆ పేరులోనే నిలకలేదు వీళ్ళకి. 4 కలిపి ఒక బయటకు వచ్చేసారు, 4 కలిపి ఒక పేరు పెట్టుకున్నారు, 4 పేర్లు పెట్టుకున్నారు. మళ్ళీని 4 పేర్లు కాదు, పెద్ద ఆయన చెప్పిన మాట చెప్తున్నాను. ప్రేమసాగర్ అయ్య గారు చెప్పిన మాట, సైతాను నీ హృదయంలో గర్వం పుట్టించినప్పుడు, సైతాను నీ మనసులో కార్యం చేసినప్పుడు ఫస్ట్ సహవాసము నుండి దూరం చేస్తాడు. నాయకుడి నుంచి, సహవాసం నుంచి దూరం చేస్తాడు. తర్వాత దేవుని నుండి దూరం చేస్తాడు. తర్వాత ఈ లోకం నుండి దూరం చేస్తాడు. ఎందుకు అనంటే, ఏనాడైతే నువ్వు సహవాసం నుంచి దూరం అయ్యావో సహవాస ప్రార్థన, సంఘ ప్రార్థన నీకు కావలి కోటగా ఉండదు. నీకు కావలి కోటగా ఉండి కన్నీరు గారుస్తున్న సేవకుని ప్రార్థన, సంఘపు ప్రార్థన ఒక రక్షణ కవచంగా ఉంది. దాన్ని దాటి నువ్వు అవతలకి వెళ్ళిపోయావు. రెక్కల కింద ఉన్నటువంటి కోడి పిల్ల రెక్కల కింద ఉండకుండా బయటికి వెళ్ళినట్టు ప్రమాదకరమైన జోన్లో ఉన్నావు. ఆటోమేటిక్గా దేవుడు లేడు, దేవుడే నాకొద్దు అనే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఇంకో స్టెప్కి వస్తావు. ఆ స్టెప్ ఏంటనుకుంటున్నావు? అసలు ఈ లోకంలోనే ఉండొద్దు, చచ్చిపోదాం అనిపిస్తుంది. నేను నష్టం చేయడానికి, నాశనం చేయడానికి సైతాను నీ హృదయంలో గర్వాన్ని రేపుతాడు. నన్నే అంటాడా, నన్నే అంటారా అంటే అన్నారులేండి. నా అన్నయ్య, నా తమ్ముడు, నా ఆత్మీయ తండ్రి, మా నాయకుడు, నా కోసం కన్నీరు గార్చేవాడు ఒక మాట అంటే ఏమైపోయింది? ఒక మాట నన్ను అనడానికి లేదని పెద్ద విప్లవం సృష్టించి పరిగెడతారు కొంతమంది. నేను చూస్తాను అలాంటి వాళ్ళని, పరిగెట్టి అండ్ అయ్యగారు చెప్పిన మాట బల్లి తోక అన్నమాట. బల్లి తోక కట్టవగానే గిలగల కొట్టేసుకుంటుంది. కానీ ఆ తోకపోయిన బల్లి మాత్రం నిదానంగానే వెళ్తుంది. నిదానంగా వెళ్ళిన బల్లేమో మళ్ళీ ఇంకో తోక వస్తుంది. ఎగిరెగిరి పడినటువంటి తోకేమో ఇంకొక బలి రాదు. ఎగిరెగిరి పడి లాస్ట్కి ఎగరకుండా చల్లగిలిపోద్ది. జాగ్రత్త. నువ్వు సహవాసము నుండి కానీ, సత్యము నుండి కానీ, క్రీస్తు నుండి కానీ దూరంగా వెళ్ళే ఆలోచనలు రానివ్వకు. 5 విషయాలు చెప్పాను. విగ్రహారాధన చెప్పండి, దేవుణ్ణి శోధించడం, సనుకోవడం, గర్వం. అహంకారము, గర్వం వచ్చింది కనుకనే కోరహు టీము పోయారు. ఈ రోజున ఇలాంటి ఈ నీచమైన క్రియలు ఏమైనా నీలో ఉన్నాయేమో, ఈ చేదైనా వేరేదైనా మొలిచిందేమో పరీక్షించుకోవడానికి సమయం ఇస్తున్నాను. ప్రతి ఆదివారం కంటే ఈరోజు మనకి ఎక్కువ సమయం ఉంది. ఎక్కువ సమయం ఉంది కదా అని చెప్పేసి మోకాళ్ళేసి గురకపెట్టి నిద్రపోవద్దు సుమా. కొంతమందికి వెంటనే ఇలా మోకాళ్ళేగానే కళ్ళు మూసుకొని నిద్ర వచ్చేస్తుంది. నిద్రపోవద్దు, నిటారుగా మోకాళ్ళ మీద ఉండండి. ఏం సార్ నా కాళ్ళు చిప్పలు సరిగా లేవు అంటే, నీ చిప్పలు సరిగా లేని వాళ్ళ కోసం చెప్పట్లేదు. అన్నీ ఆరోగ్యం చక్కగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయండి, నిటారుగా మోకాళ్ళు వేయండి. స్త్రీలు తలపై ముసుగు వేయండి, కన్నీరు గార్చండి. ఈ 4 లక్షణాలు లేక 5 లక్షణాల్లో ఏదైనా ఉందేమో, ఏ చెత్తైనా నీలో ఉందేమో తీసేసి పారేసుకొని, ప్రభువా ఇదే దర్శనంలో నువ్వు వచ్చే వరకు లేకపోతే నేను పోయే వరకు నేను నిలిచి ఉండాలి, నాకు సహాయం చేయండి. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత అదే ఆర్మీలో పనిచేస్తూ వీరమరణం పొందాడు అనుకోండి, అది ఎంత గౌరవం.
లేదు రిటైర్ అయ్యాడు అనుకోండి, అది ఎంత గౌరవం. అది ఇది కాకుండా మధ్యలో నీ పాకిస్తాన్ గ్రూపులో జాయిన్ అయిపోయాడు అనుకోండి, వాడు ఏమవుతాడు? దేశద్రోహి అవుతాడు. ఇది కూడా అంతే. నువ్వు ఎన్ని త్యాగాలు చేసావో, ఎన్ని ప్రార్థనలు చేసావో అవన్నీ ఎటో గాలికి పోతాయి. ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో యుద్ధాలు చేసిన వాడు మధ్యలో పాకిస్తాన్కి గుట్ట నిందినాడు అనుకోండి, అవన్నీ గుర్తొస్తాయా? వాడిని చిత్రహింసలు పెడతారు, మామూలుగా కాదు. అదే కానీ వీరమరణం పొందాడు అనుకోండి, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు అనుకోండి, విజయం సాధించినా సాధించకపోయినా వీరమరణం పొందినందుకు ఏంటి సైనిక రత్న లేకపోతే సైనిక వీర ఏదో పెడతారు బిరుదులు. అలాగే దేవుని సన్నిధిలో మనకు బిరుదులు రావాలంటే, ఘనత రావాలంటే మనం చేయవలసింది తుది వరకు ఈ నిర్ణయంలో, ఈ కార్యంలో మనం కొనసాగుతూనే ఉండాలి. సత్యంలో స్థిరులుగా ఉండాలి. అలా ఉండడానికి మనం సమర్పించుకుందాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి మనం అప్పచెప్పుకుందాం. ఇది ప్రార్థన సమయం. దేవునితో మనం మాట్లాడదాం రండి.